హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి పచ్చి. ఈరోజు నేను మీకు మన ఆంధ్ర ఫేమస్ ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాలో చూపించిపోతున్నాను. మనలో చాలామందికి ఆవకాయ పచ్చడి అంటే ఇష్టము. కోర్స్ నాకైతే చాలా ఇష్టం. బట్ చాలామందికి ఏంటంటే ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాలో తెలియక, పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఏంటో తెలియక ఎప్పుడూ ట్రై చేయరు. బట్ ఈరోజు మీరు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఆవకాయ పచ్చడి పెట్టడం ఇంత ఈజీనా అని ఖచ్చితంగా అనుకుంటారు. అలానే చాలా ఈజీగా మీరు పెడతారు, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. సో మీరు పర్ఫెక్ట్గా ఈ కొలతలు నేను చూపించేవన్నీ మీరు గుర్తుపెట్టుకొని చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మనం ప్రొసీజర్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఏంటంటే ఆవకాయని ఇలా మీకు చూపిస్తున్నట్లుగా కొంచెం మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకోండి. ముక్కలు కట్ చేసి టెంకుతో సహా కట్ చేసి తెచ్చుకోండి బయట. సో కట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే లోపల జీడి ఏమైనా ఉంటే తీసేయండి. విత్తనము తీసేసిన తర్వాత ఏం చేస్తారు, మొత్తాన్ని కూడాను పైన తెల్ల పొరలు కూడా ఏమైనా ఉంటే శుభ్రం చేసేసుకోండి. ఆవకాయ ముక్కలు ఏంటంటే యాక్చువల్గా బయట మార్కెట్లో మనకు ముక్కలు కొట్టేసి ఇస్తున్నారు. మీరు శుభ్రంగా ఇంటి దగ్గర అయితే క్లీన్ చేసుకొని కాయల్ని కడిగేసుకొని తుడిచేసుకొని శుభ్రంగా ఆరిన తర్వాత మనము ముక్కలు చేసుకుంటాం. బయట తీసుకుని వచ్చే పని అయితే మీరు కడకండి, ఎందుకంటే తడి తగిలితే పాడైపోతుంది, పచ్చడి ఎక్కువ రోజులు ఉండదు. కాబట్టి ఇంటికి తెచ్చిన తర్వాత ఒక వెట్ క్లాత్ అంటే కొంచెం తడి క్లాత్తో తీసుకొని నీట్గా ముక్కలను తుడిచేసి వెంటనే ఫ్యాన్ కింద పెట్టేసి బాగా ఆరనివ్వండి. తడి మొత్తం ఆరిపోయిన తర్వాత మాత్రమే పచ్చడి స్టార్ట్ చేయండి. బట్ ముక్కలు కట్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకండి, మ్యాక్సిమం తొందరగా పెట్టేయండి పచ్చడి, లేదంటే ముక్కలు పాడైపోతాయి, పండిపోతాయి. సో ఇక్కడ నేను ఏంటంటే ముక్కలు నీట్గా చేసేసుకున్నాను. ఫస్ట్ ముక్కలు ఏంటంటే ఇక్కడ నేను గ్లాస్తో తీసుకున్నాను కొలతలు. ఇక్కడ ఒక వాటర్ తగ్గ పెద్ద గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో నేను 4 గ్లాసులు అయినాయి ఆవకాయ ముక్కల్ని కొలిచాను. కొలిస్తే ఏంటంటే పెద్ద గ్లాస్ తోటి నిండా పైదాకా కొలిస్తే 4 గ్లాసులు ఆవకాయ ముక్కలని. ఇప్పుడు దానికి నేను కొలతలు చూపిస్తున్నా. 4 గ్లాసుల ఆవకాయ ముక్కలకి మనము దానిలో 1/4 వంతు యాడ్ చేసుకోవాలండి ఉప్పు, కారం, ఆవపిండి. చూసారా, ఉప్పు ఏంటంటే ఇక్కడ నేను రాక్ సాల్ట్ ఉంటుంది కదా, దొడ్డుప్పు, ఆ దొడ్డుప్పుని మిక్సీ వేసుకొని శుభ్రంగా ఆరబెట్టేసుకొని ఎండిన తర్వాత ఏంటంటే మిక్సీ వేసాను. ఆ ఉప్పుని ఒక గ్లాస్ వేసాను, సాల్ట్ అయితే వేయలేదు నేను, రాక్ సాల్ట్ తోటే వేసాను. కళ్ళు ఉప్పుని మిక్సీ పెట్టి ఒక గ్లాస్ ఉప్పు వేసాను. ఆ తర్వాత కారం ఒక గ్లాసు, ఆవపిండి కూడా ఒక గ్లాసు. ఆవపిండి కూడా మీకు మార్కెట్లో దొరుకుతుంది, లేదంటే నేనైతే మాత్రం ఆవాల్ని శుభ్రంగా ఎండబెట్టేసి శుభ్రం చేసుకొని ఆవాల్ని మిక్సీ వేసుకొని చల్లిడి పట్టాను. అలా ఒక గ్లాస్ ఆవపిండి వేసాను. 1 టేబుల్ స్పూన్ మెంతిపిండి, అలానే 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేయాలి. మెంతిపిండి ఏంటంటే ఎక్కువ వేసుకోకండి, చేదు వస్తుంది. మెంతిపిండి యాక్చువల్గా 1 to 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే అదే మనకి ఎక్కువ క్వాంటిటీ సరిపోతుంది. ఇష్టం లేని వాళ్ళు అది స్కిప్ చేయొచ్చు, దాని బదులు మెంతులు 1 టేబుల్ స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లి రెమ్మలు ఏంటంటే తినేవాళ్ళు వేసుకోండి, అది కూడా ఆప్షన్, మనకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. వెల్లుల్లి యాక్చువల్గా ఇష్టపడే వాళ్ళు ఏంటంటే పచ్చళ్ళలో బాగుంటుంది. నేను ఇక్కడ ఒక 1/2 కప్ వెల్లుల్లి రెమ్మలు యాడ్ చేశాను. మీకు కావాలంటే మీరు ఇంకా ఎక్కువ వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో చూసారుగా, 4 గ్లాసులు ఆవ ముక్కలకి అంటే 4 గ్లాసులు ఆవకాయ ముక్కలకి 1 గ్లాస్ ఉప్పు, 1 గ్లాస్ కారం, అలానే 1 గ్లాస్ ఆవపిండి యాడ్ చేశాను. అంటే 1/4 వంతు 3 యాడ్ చేశాను. 1 టేబుల్ స్పూన్ పసుపు, అలానే 1 టేబుల్ స్పూన్ మెంతిపిండి, ఒక 1/2 కప్ వెల్లుల్లి రెమ్మల్ని యాడ్ చేశాను. ఈ మొత్తాన్ని వేసిన తర్వాత ఏంటంటే ముక్కలు మొత్తానికి కలిసేలాగా మీకు చూపిస్తున్నట్లుగా మొత్తాన్ని కూడా బాగా కలుపుకోండి. ఇక్కడ నేను మీకు గ్లాసులు కొలతలు చెప్పాను. ఒకవేళ మీరు కేజీ లెక్కలు తీసుకున్నా కూడా సేమ్ తీసుకోండి, అంటే 1 కేజీ కి ఎలా వస్తుంది అనేది నేను మీకు మళ్ళీ చెప్తాను. సో ఇక్కడ మనమైతే ఇప్పటివరకు అన్నీ కలుపుకున్నాం కదా, నెక్స్ట్ మనం ఆయిల్ కలుపుకోవాలి. ఇక్కడ నేను వేరుశనగ నూనె యాక్చువల్గా లూజ్ బయట దొరుకుతుంది కదా, అది మంచిది గానుగ నూనె, అది తెచ్చుకున్నాను అనమాట. సో నూనె కూడా ఏంటంటే ఇక్కడ మనకి 3/4 పడుతుంది, అంటే ఒక 4 గ్లాసులు తీసుకున్నాం మనం ఇక్కడ ఆవు ముక్కలు. దానిలో 3/4 అంటే ఏంటంటే 3/4 తీసుకోవాలి. సో మూడు గ్లాసులు పడుతుంది అనమాట 3/4. అంటే అన్నీ 1/4 తీసుకున్నాము, ఉప్పు కారం అన్నీ. ఆయిల్ మాత్రం ఎక్కువ పడుతుంది. ఆవకాయ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఆయిల్ ఎక్కువ వేయాల్సిందే. సో మీరు ఇప్పుడు తక్కువ వేసి ఏంటంటే మీకు తర్వాత ఆయిల్ తేలుతుంది అనుకుంటారు, బట్ పచ్చడి మాగే కొద్దీ ఏంటంటే ఆయిల్ లేకపోతే డ్రై అయిపోయి ముక్క అసలు తినబుద్ధి కాదు, ఎండిపోతుంది. సో ఆయిల్ ఏంటంటే మీరు 3/4 తీసుకోవాల్సిందే వంతు. అంటే 1 కేజీ అంటే 3/4 ఏంటి, 3/4 కేజీ. ఇక్కడ 4 గ్లాసుల్లో నేను 3/4 అంటే 3 గ్లాసులు. సో ఆ నూనె కావాల్సిన వాళ్ళు ఏంటంటే కొంతమంది వేడి చేసి దాన్ని చల్లారాక వేసుకుంటారు. నేనైతే పచ్చి నూనె వేసాను, పచ్చి నూనె బాగుంటుంది ఆవకాయ పచ్చడికి. సో పచ్చి వేరుశనగ నూనె ఏంటంటే 3 గ్లాసులు వేసుకున్నాను. 4 గ్లాసుల ఆవు ముక్కలకి 3 గ్లాసులు వేరుశనగ నూనె కూడా వేసుకొని మొత్తాన్ని బాగా కలిపాను. కొంతమంది నువ్వుల నూనె కూడా తీసుకుంటారు, అది మీ ఆప్షన్ అండి. నువ్వుల నూనె కూడా బాగానే ఉంటుంది, లేదంటే మీరు ఈ నూనె అంటే పల్లి నూనె, నువ్వు నూనె 2 హాఫ్ అయినా తీసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ కంప్లీట్గా పల్లి నూనె మాత్రమే తీసుకున్నాను. 3 గ్లాసులు పల్లి నూనె కూడా వేసిన తర్వాత మొత్తాన్ని కూడాను బాగా కలపండి. అంటే ఈ ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి, అలానే ఆయిల్ అన్నీ వేసాం కదా ముక్కలకి, లాస్ట్ వరకు కూడాను గంటను పోనిచ్చి బేషన్ మొత్తానికి పౌడర్ ఎక్కడ లేకుండా మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకోండి. ఇది ఇలా కలిపేసుకున్న తర్వాత ఏంటంటే
మనం వీటిని బాటిల్స్లో పెట్టేసి అంటే దేనిలో బాటిల్లో పెట్టేసి డబ్బాలో పెట్టేసి మూత టైట్గా పెట్టేసి 3 days వరకు ఉంచాలి. అప్పుడు కొంచెం బాగుంటుంది, ముక్క కొంచెం ఆగుతుంది. అప్పుడు 3 days తర్వాత మొత్తాన్ని మళ్ళీ తీసి బాగా కలుపుకోవాలి. అప్పుడు ఒకవేళ మీకు ఉప్పు కారం ఏదైనా సరిపోలేదు అని చాలినట్లు అనిపిస్తే మీరు అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. బట్ ఆయిల్ కూడా కొంతమంది ఇప్పుడు కొంచెం లైట్గా కలిపేస్తారు, అది డ్రైగా ఉందని 3rd day మళ్ళీ ఆయిల్ కలిపేస్తారు. మీరు అలా అయినా చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు మీరు పర్ఫెక్ట్గా అన్ని మెజర్మెంట్స్తో వేసుకుంటే ఆ రోజు మళ్ళీ మీరు కలపాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మ్యాక్సిమం ఇప్పుడే అంతా పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోండి. అండ్ ఉప్పు కారం మనం చెప్పిన క్వాంటిటీలో వేస్తే మనకు సరిపోతుంది పర్ఫెక్ట్గా. మళ్ళీ 3rd day కలపాల్సిన అవసరం కూడా ఉండదు. అంటే అన్నీ 1/4, అలానే ఆయిల్ 3/4 క్వాంటిటీ తీసుకోమని చెప్పాను కదా, ఆ క్వాంటిటీ మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు చూస్తుంటే మీకు ఏంటంటే ఆయిలీగా అనిపించవచ్చు, జావగా అనిపిస్తుంది ముక్క చూస్తుంటే పచ్చడి. అంటే ఇప్పుడు ముక్కలు ఏంటంటే ఇప్పుడే కట్ చేసినావు కదా, అంటే పచ్చివి కదా. బట్ కొంచెం మాగిన తర్వాత ఏంటంటే పచ్చడి మీకు గ్రేవీ అనేది థిక్నెస్ వస్తుంది, అంటే అది కొంచెం టైట్ అయిపోతుంది గ్రేవీ. సో అప్పుడు మీకు బాగా చిక్కగా ఉంటుంది, అప్పుడు మీకు ఆయిల్ పైన తేలుతుంది. బట్ ఆయిల్ మాత్రం తక్కువ తీసుకోకండి, టేస్ట్ బాగుండదు. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత డబ్బాలో తీసుకున్నాను. మీకు పాసిబిలిటీ ఉంటే మీరు గాజు డబ్బా అంటే గాజు సీసాలు ఉంటాయి కదా, సో ఆ గాజు సీసాలు లాంటి వాటిలో కానీ జాడీల్లో కానీ పెట్టుకోండి. బట్ ఇక్కడ నాకు పాసిబిలిటీ ప్రెసెంట్ లేదు కాబట్టి అవైలబిలిటీలో నేను ప్లాస్టిక్ అంటే నార్మల్ టప్పర్వేర్ డబ్బాలో పెట్టేస్తున్నాను. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది. ఇంకా 3 రోజుల తర్వాత పచ్చడి ఏంటంటే మనకి థిక్నెస్ వస్తుంది, అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది, ఆయిల్ పైకి తేలుతుంది. ఇలా ఒక డబ్బాలో తీసుకున్నాను. మూతని చెప్పాను కదా, మూతని బాగా టైట్గా పెట్టేసుకోండి 3 days వరకు కూడాను, దాన్ని కదిలించకూడదు. అలానే మిగిలింది ఇంకొంచెం పికిల్ మిగిలింది, దాన్ని ఇంకొక చిన్న డబ్బాలో కూడా నేను ట్రాన్స్ఫర్ చేసేసాను. సేమ్ రెండింటిని కూడా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మూత టైట్గా పెట్టేసి అంటే కొంచెం పక్కన పెట్టేశాను ఒక 3 days వరకు కూడా. చూసారా ఇది చెప్పినాను కదా, ఈ కొంచెం పికిల్ని కూడా ఒక చిన్న డబ్బాలోకి తీసేసుకొని దీనిలో కూడా మూతన్ని టైట్గా పెట్టేశాను. సో ఇక్కడ నేను మీకు ఫ్రెండ్స్ చెప్పాను కదా, నేను ఇక్కడ గ్లాసుల లెక్కలు తీసుకున్నాను. మీరు కొంతమంది ఏంటంటే కేజీ లెక్కన కావాలి కొలతలు అని అనుకోవచ్చు, బట్ మీకోసం కూడా చెప్తున్నాను. ఒకవేళ మీరు కేజీ లెక్కన తీసుకున్నట్లయితే ఒక 1 kg మామిడికాయ ముక్కలు తీసుకున్నారనుకోండి, సపోజ్ దానిలో 4 వంతు అని చెప్పాను కదండి, అంటే 4 వంతు 1/2 kg ఉప్పు, 1/2 kg కారం, అలానే 1/2 kg ఆవపిండి, జస్ట్ 1 tablespoon ఆర్ 2 tablespoons బిలోనే మెంతిపిండి తీసుకోండి, లేదంటే చేదు వస్తుంది పచ్చడి. అలానే వెల్లుల్లి రెమ్మలు మన ఆప్షన్ కంప్లీట్గా అంతే. ఇంకా అంతేనండి. సో మెంతిపిండి వేసి అలా పసుపు 1 tablespoon వేస్తే సరిపోతుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఆయిల్ కూడా 3/4 కదా, అంటే మీరు కేజీ ముక్కలు తీసుకున్నట్లయితే 3/4 kg అంటే 750 grams ఆయిల్ పడుతుంది. ఆయిల్ మాత్రం తక్కువ వేయకండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఆవకాయ పచ్చడికి ఆయిలే ఇంపార్టెంట్. పచ్చడి మాగే కొద్దీ థిక్నెస్ వస్తుంది, ఆయిల్ కావాలి. ఒకవేళ మీరు తక్కువ వేసుకున్న తర్వాత పడుతుంది. సో నేను 3 days మూత పెట్టి తీసా కదా, ఇప్పుడు 3rd day చూడండి. 3 days అయ్యి చూడండి ఎంత ఆయిల్ అలా పైకి తేలాలన్నమాట. మనం ఆయిల్ ఎక్కువ వేసాం కదా, సో పచ్చడి ఇలా ఉండాలి, ఇలానే ఉండాలండి పచ్చడి. యాక్చువల్గా ఆయిల్ ఉంటేనే ఆవకాయ పచ్చడి ఉంటుంది. ఇలా 2 బాటిల్స్ కూడా మూత తీసాను 3rd day, ఆయిల్ మొత్తం పైకి తేలింది, మంచి స్మెల్ వస్తుంది పచ్చడి కూడాను. ఇప్పుడు మొత్తం చెప్పాను కదా, 3rd day తర్వాత ఏంటంటే మొత్తాన్ని కూడాను మళ్ళీ మనం కలిపేసుకోవాలి బాగా. 3 days అయిపోయింది. సో ఈ పచ్చడి మొత్తాన్ని మళ్ళీ బేషన్ తీసుకొని ఆ బేషన్లోకి ఈ బాటిల్లో ఉన్న పచ్చడి మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసేసాను. ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత మొత్తాన్ని కూడాను బాగా కలిపేసుకోండి. చూడండి ఫస్ట్ డే లూజ్గా అంటే మీకు జావగా అనిపించవచ్చు, బట్ ఇప్పుడు చూడండి 3rd dayకి మీకు అనిపిస్తుంది కదా, గ్రేవీ అయితే కొంచెం థిక్గా వచ్చేసింది కదా, పచ్చడి మనకు అనిపిస్తుంది. అలానే ఇంకొంచెం రోజులు ఏంటంటే గడిచే కొద్ది ముక్క కొంచెం మెత్తబడుతుంది, అలానే మనకి గ్రేవీ ఫామ్ అవుతుంది. కాబట్టి ఆయిల్ అయితే నేను చెప్పినట్లే మీరు 3/4 వంతు తీసుకోండి. ఇలా ఒక డబ్బాలో వేసాను. సేమ్ అలానే రెండో డబ్బాలోది కూడా మొత్తాన్ని కూడాను వేసేసాను. వేసి మొత్తాన్ని మళ్ళీ బాగా కలిపేసుకొని డబ్బాల్లో పెట్టేసుకొని మళ్ళీ మూత పెట్టాను. మీరు పచ్చడి ఏంటంటే మ్యాక్సిమం ఈ పచ్చడి పికిల్ ప్రిపేర్ చేసినప్పుడు మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు తడి చేతులు తగలకుండా చూసుకోండి. అసలు ఏ పదార్థం కూడా తడి ఉండకూడదు. ఈవెన్ మనం ఆవపిండి ఇలాంటివన్నీ ఇంట్లో ప్రిపేర్ చేసేటప్పుడు ఏంటంటే మనం కంప్లీట్గా డ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఆవపిండి చెప్పాను కదా, కొనలేదు. ఆవాల్ని ఏంటంటే ఆవాల్ని డైరెక్ట్ ఆవపిండి అయినా కొనొచ్చు మీరు. నేను బట్టి ఇక్కడ ఆవాల్ని బాగా ఎండబెట్టేసి ఇంట్లో డ్రై అయిపోయిన తర్వాత మిక్సీ పట్టేసి జల్లెడ పట్టాను. సో ఇంట్లో ఆవపిండి కూడా మంచి స్మెల్ వస్తుంది, ఆవాలు వేయించాల్సిన అవసరం కూడా లేదు. అలానే సాల్ట్ కూడా ఏంటంటే మనం బయట వాడే నార్మల్ సాల్ట్ కాకుండా కల్లుప్పు తీసుకోండి, బాగుంటుంది. అది కూడా బాగా ఎండబెట్టిన తర్వాత దాన్ని మిక్సీ వేసుకొని అది కూడా గ్లాస్ తీసుకున్నాను. ఇలానే మెంతిపిండి కూడా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇంట్లో ఉండేవి వాటితోటే మనం ఆవకాయ పచ్చడి తయారు చేసుకోవచ్చు.
చూసారా ఇలా మొత్తాన్ని కూడాను 3 డేస్ తర్వాత చూడండి మనకి పచ్చడి డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది కదా. ఫస్ట్ డే మనకి బాగా జావగా ఉన్నట్లు అనిపించింది, ఎందుకంటే అప్పుడే మనం ఆయిల్ పిండి అన్ని పిండిలు కలిపాం కాబట్టి. ఇప్పుడు థర్డ్ డేకి కొంచెం చిక్కబడింది కదా, సో బాగా మనకి గ్రేవీ కనిపిస్తుంది. ఇంకా రోజులు కలిసే కొద్దీ ఇంకా బాగా గ్రేవీ ఉంటుంది, పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఆయిల్ చూడండి ఎంత బాగుందో, అసలు ఆయిల్ ఇలా ఉండి ఇంకా మనం పచ్చడి యూజ్ చేసే కొద్దీ పైన ఆయిల్ తేలుతుంది కదా. మీరు మొత్తం కలుపుకుండా మ్యాక్సిమం ఆయిల్ అలా ఉంచేసి మీరు పచ్చడిని యూజ్ చేసుకోవచ్చు, పక్కకు తీసేసి. చాలా బాగుంటుంది పచ్చడి. సో అంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా మీకు ఆవకాయ పచ్చడి ఎలా చేయాలో వచ్చేసింది కదా. కొలతలు ఒకసారి చెప్తే మీరు మర్చిపోరు కదా, అంత ఈజీగా చెప్పేశాను కదా, 1/4 1/4 3/4 అలా. సో ఎప్పుడైనా సరే మీకు ఆవకాయ పచ్చడి తినాలనిపించినప్పుడు, ఎస్పెషల్లీ సమ్మర్లో మనకి మామిడికాయలు బాగా వస్తాయి కాబట్టి మీరే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఆ డబ్బాల్లోకి నేను ట్రాన్స్ఫర్ చేశాను మళ్ళీ. అంతేనండి, రెడీ అయిపోయింది. మీకు మా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.